గోరుచిక్కుడుకాయ, కొబ్బరికాయ ఫ్రై కోసమని నేను గోరుచిక్కుడుకాయ ముక్కలను ముందే కుక్కర్ గిన్నెలో అయితే వేసి ఉడికించేసుకున్నానండి. ఇలా కొబ్బరికాయ ముక్కలైతే కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇలా తురుము కింద. స్టవ్ అంటించి కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసి పోపును వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని హైలో 1 నిమిషం పాటు అయితే వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అయితే సిమ్‌లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ, కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అండి. మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.